300 మందిని ఉండమను, మిగిలిన ఇంటికి పోమ్మను. ఎందుకంటే నేను చిన్న విషయంతోనే పెద్ద కార్యం చేస్తాను. ఎందుకంటే ఆత్మకార్యం అంటే ఏంటో మీకు చూపిస్తాను. అందరూ వెళ్ళిపోయారు. 300 మందితో విజయం వచ్చేసింది. 300 మందితో ఎప్పుడైతే విజయం వచ్చిందో ప్రజలు ఆశ్చర్యపోయారు. గమనించండి, ఒక చేతగాని వాడిని పనికొచ్చే ఫైటర్గా మార్చేసింది ఎవరండి? పరిశుద్ధాత్మ. భయం వేసే ప్రజలు దాక్కుండిపోయి సుమారు 8 సంవత్సరాలు దాక్కుండిపోయిన వీరిని, బాగా వినండి, వీరిని యుద్ధ వీరులుగా మార్చేసింది ఎవరండి? పరిశుద్ధాత్మ. మీకు ఏం కనబడుతుంది బైబిల్ ఆదికాండం నుంచి చదువుతుంటే? ఎక్కడైతే చీకటి, ఎక్కడైతే నిర్జీవం, ఎక్కడైతే చేతగనతనం, ఎక్కడైతే వెలివేత, ఎక్కడైతే ఇక చీకటి అంధకారం అనుకుంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు కలగజేసుకుంటే గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అది ఆశ్చర్యకార్యం అంటే.